శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడం, అంటే వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. మీనరాశి వారికి పంచమ రాశిలో ఏర్పడినటువంటి, అంటే కర్కాటక రాశిలో ఏర్పడినటువంటి బుధగ్రహ సంచారం 69 రోజుల పాటు దీర్ఘకాలంగా ఒకే రాశిలో బుధుడు అతి రేరుగా నట్టడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు 25-26 రోజులకే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా సంవత్సరానికి 3 సార్లు వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రయాణంలో మనకి ఎలా ఉంటుందంటే ఈ బుధుడు మన మీనరాశి వారికి చతుర్థ సప్తమాధిపతి, అంటే ఒక విధంగా మాతృస్థానానికి, విద్య, వాహన, ఉపాధి అవకాశాలకి, జాతకుడు సుఖ సంతోషాలతో ఉండడానికి చతుర్థ భావం కారణమవుతూ ఉంటుంది. అలాగే సప్తమం అందరికీ తెలుసు, వివాహం, విదేశం వ్యవహారాలు, అలాగే అఫైర్స్, పరిచయాలు, ఈ రెండు కూడా ఈ రాశి వారికి ఉంటాయి. అలాగే మీనరాశి వారికి బుధుడు బాధకుడు, అంటే బాధకుడు అంటే నిరంతరం ఏదో ఒకటి గుర్తు చేస్తూ ఉంటాడు, సమయానికి తన పనులు జరిగేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. అది మదర్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, ఎప్పుడూ జాతకుడిని నిరంతరం అప్రమత్తత చేస్తూ వారికి కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉంటారు. చేయనప్పుడు ఏదో విధంగా నిందించడమో, విమర్శించడమో, లేదంటే నిష్ఠూరంగా మాట్లాడడమో జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ మీనరాశి వారికి
వివాహం అయినంత వరకు మదర్తో అటాచ్మెంట్ ఉంటుంది, చాలా ఆత్మీయంగా ఉంటారు. వివాహం తర్వాత ఆ స్థానాన్ని భార్య హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వలన కామన్గా మదర్తో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి, కామన్గా జరుగుతుంటాయి. డిఫరెన్స్ అంటే కామన్గా ఇది ప్రతి వారికి జీవితంలో జరిగే విషయం. ఇప్పుడు పంచమ స్థానంలో ఈ బుధగ్రహ సంచారం చాలా వరకు జాతకుడికి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, కోరికలు నెరవేరుతుంది. మీరు ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ సమన్యాయం చేసే అవకాశం ఇప్పుడు మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీరు దూర ప్రాంతంలో మీరు ఎక్కడున్నా మీ మాతృమూర్తిని కలుసుకోవడం, వారికి కావాల్సినటువంటి అవసరాలకి తగు విధంగా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం మీ యొక్క చిన్ననాటి స్నేహితుల్ని, అది ప్రేమికులను అవ్వచ్చు, ఇష్టపడిన వారు అవ్వచ్చు, వారిని కలుసుకొని వారితో కూడా కొన్ని ప్రామిసులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా వివాహానికి కూడా ఇది ఒక నిర్ణయానికి, అది పెళ్లి చూపులు కావచ్చు, అలాగే నిశ్చితార్థం కావచ్చు, లేదంటే మీకు ఎవరన్నా మనసులో ఉంటే వారితో మీ మాట చెప్పి వివాహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, తగు విధమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. అంటే ఒక విధమైన ప్రేమ వివాహానికి ఇది అవకాశం ఉన్నది. దానికి మీ పేరెంట్స్ కూడా అంగీకరించడానికి కూడా అవకాశం ఉన్నది. ఏదైనా ఇది మీరు చాలా వరకు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటారు. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యలో రవి కూడా అక్కడ చేరడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే 5వ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం జాతకుడికి తన మేధస్సుకి తగిన గుర్తింపు వస్తుంది. అలాగే ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రభుత్వ సహకారం లభిస్తుంది. దీనికన్నా అదృష్టం ఏంటంటే మీ యొక్క సంతానానికి చాలా గుర్తింపు, గౌరవం, హోదా పెరుగుతుంది. మీరు చిన్నవారైతే మీ తండ్రి గారికి అటువంటి హోదా లభించే అవకాశం ఉన్నది. అలాగే సంతానాన్ని ఆశించే దంపతులకి ఈ సమయంలో కొంతవరకు సంతానానికి తగినటువంటి సమయం, మీ ప్రయత్నం వల్ల మీ మనోవాంఛ నెరవేరడానికి కూడా ఈ బుధాదిత్య యోగం చాలా వరకు సమకూరుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నవారికి రుణాల నుంచి బయటపడతారు, వివాహ ప్రయత్నాలు ఎలాగ ఫలిస్తాయి. ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఇదే నెల అంటే జూలై 18వ తారీఖు నుంచి ఆగస్టు 11వ తారీఖు మధ్యలో బుధగ్రహం వక్రించి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు గతంలో పోగొట్టుకున్నవి, ఫెయిల్ అయినవి తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే ఏదైనా లవ్ అఫేర్లో ఉన్నారు, ఎవరినో ఇష్టపడ్డారు, వారికి మీ మనసులో మాట గతంలో చెప్పారు, వాళ్ళు ఏదో తర్వాత చూద్దామని తప్పించుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతుంది. దూరమైన ప్రేమికులు కలుసుకుంటారు. అలాగే ఏదైనా ఒక వీసా లాంటిది మీరు గతంలో రిజెక్ట్ అయి ఉంటే మళ్ళీ ప్రయత్నం చేయండి. విద్యార్థులకి ఏమైనా ఒక సీటు కోసం ప్రయత్నం చేసి ఆ సీటు రాకుండా ఉంటే మళ్ళీ మీరు ప్రయత్నం చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా ఈ సమయంలో మీ యొక్క మనసులో ఉన్నటువంటిది గతంలో నెరవేరినది మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల 100% నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ బుధగ్రహం వక్రించి ఉన్నప్పుడు మీకు అటు పెళ్ళికి సంబంధించిందైనా, విదేశానికి సంబంధించిందైనా, అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో ఏమన్నా ఉంటే అది కూడా మీకు బుధుడు వక్రించినప్పుడు చతుర్థ భావం మీద కూడా తన ప్రభావాన్ని చూపుతాడు. ఆ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ, ఇల్లు మారడం కానీ ఇవన్నీ కూడా అవకాశం ఉంది. బట్ ఏదైనా మీనరాశి వారికి అటు జన్మశని నడుస్తున్నప్పుడు కూడా దాని నుంచి కొంత రిలీఫ్గా ఇప్పుడు ఈ బుధ సంచారం మీకు కొత్త అవకాశాలని తీసుకురావడం జరుగుతుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి
విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడడం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే అందులో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.